ఉంటుంది. శ్రీరామ నవమి వచ్చిందనుకోండి, ఏం చెయ్యాలి? శ్రీరామనవమి నాడు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న 13 అక్షరాల మంత్రాన్ని రాత్రి వరకు చేసి, రాత్రి ప్రదక్షిణం చేసి, ఉపవాసం చేసి, మరునాడు ఉదయం ఎక్కడ మీరు ఈ మంత్రం చేశారో అక్కడికి వచ్చిన తరువాత శ్రీరామ పట్టాభిషేక సర్గ, శ్రీరామావతార సర్గ, ఈ 2 సర్గలు పారాయణ చేయాలి. ఈ 2 పారాయణ చేసి, మొన్న శ్రీరామనవమి నాడు మేము కాకినాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో చేశాం అవి. ఈ 2 సర్గలు పారాయణ చేసి, తదనంతరం ముందు పేదలకి అన్నదానం నారాయణ సేవగా చేసి, తరువాత తాను ఆహారం స్వీకరించాలి. అది శ్రీరామనవమి నాడు చేయవలసినటువంటి విధానం. దీన్ని నైమిత్తిక తిథి ఆచరణము అంటారు. ఒక్కొక్క తిథి ఒక్కొక్కలా చెయ్యాలి. నిత్యకర్మ చేస్తూ, నైమిత్తిక తిథులను చేస్తూ, కృత్యచరాంద్రాయణాది వ్రతములను చేస్తూ, ఎప్పుడూ వేదాన్ని అలా చదువుకుంటూ, వేదము చెప్పినటువంటి హృదయాన్ని, వేదము చెప్పినటువంటి మంత్రములలో ఉన్న సారమును అవగతం చేసుకుని బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడానికి ఉపకరణంగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నవారు.